ఆళ్ల రామకృష్ణారెడ్డి 2019-24 మధ్యలో మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచి ఆ నియోజకవర్గానికి సేవలు చేయడం మానేసి జగన్మోహన్ రెడ్డికి మేలు జరిగేలాగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుని చంకలో ఫైళ్లు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగాడు. కానీ ఆ నియోజకవర్గంలో ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. 2-3 కేసులు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి మీద. ఆ కేసులన్నీ నిన్న ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులకు విచారణత లేదని, దీంట్లో వాస్తవాలు లేవని కేసులు కొట్టివేస్తే కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా, తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు వ్యతిరేకంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు బుక్ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి పోలీసులు. ప్రధానంగా 2 కేసులు చూస్తే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పూర్తి కాలేదు, ఆ రోడ్డు పనులే మొదలు పెట్టలేదు, దాంట్లో అవినీతి జరిగిపోయిందంటూ కేసు పెట్టాడు. అలైన్మెంట్ పూర్తి కాకుండా, ఔటర్ రింగ్ రోడ్ ప్రారంభం కాకుండా అవినీతి జరిగింది అనడాన్ని ఆనాడే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైకోర్టు నిలదీసింది. ఆ కేసు విచారణని ఆపివేసి పని పాట లేక చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆడిన చదరంగంలో పావుగా మారిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టిన కేసుని ఆనాడే తప్పుపట్టింది హైకోర్టు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉండగానే పక్కన పడేమంది. జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని పెట్టిన చెత్త కేసులని చెప్పి తేల్చివేసింది కోర్టు. నిన్నేమంటాడు, ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే పోలీసులు కష్టపడి సాక్ష్యాలు సేకరించి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే ఆ కేసులు ఎట్టా కొట్టేస్తుంది కోర్టు అంటాడు ఈయన. ఉండవల్లి ప్యాలెస్ గేటు పక్కన ఉన్న డబ్బాలో కూర్చుని తయారు చేసిన ఛార్జ్షీట్ విలువలేని ఆ ఛార్జ్షీట్ చిత్తు కాగితంతో సమానం అని చెప్పి ఆనాడే కోర్టులు తేల్చినాయి. ఇంకా రెండోది, అమరావతిలో ఎస్టీ ఎస్సీ అసైన్డ్ భూముల అమ్ముకునే హక్కు అమరావతి రాజధానిగా ప్రకటించి భూసేకరణ చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్లో రైతులందరూ భూములు ఇచ్చిన తర్వాత ఆ భూముల విలువ ఎలా పెరిగిందో చూసాం. ఎలాగైతే రైతులు లబ్ధి పొందుతున్నారో భూములు అమ్ముకొని, వాళ్ళ తరహాలోనే ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములున్న రైతులు కూడా మంచి రేటుకు అమ్ముకోవాలన్న సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ వర్గాలు కూడా లబ్ధి పొందాలి, వాళ్ళకు కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో నాడు నిర్ణయం తీసుకుని అసైన్డ్ భూములు అమ్ముకునే హక్కు కల్పించాడు ఆయన. అది ఆయన చేసిన తప్పట. ఆళ్ల రామకృష్ణారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములు రైతులు అమ్ముకునే హక్కు కల్పించడం ఏంటి? అమ్ముకుంటే వాళ్ళు మంచి రేట్లకు అమ్ముకుంటారు, వాళ్ళు లబ్ధి చెందుతారు, వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. దాని ద్వారా వాళ్ళు కూడా లక్షాధికారులు, కోట్లాధిపతులు అవుతారన్న భయంతో, బెంగతో, దుర్బుద్ధితో, కక్షతో దాని మీద కూడా కేసు వేయించాడు జగన్మోహన్ రెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డి ద్వారా. మీకు వచ్చిన నొప్పి ఏంటి? పేద రైతు తనకి సంక్రమించిన అసైన్డ్ భూమిని మంచి రేటుకి అమ్ముకుంటే మీకు నొప్పింది. అదే ప్రశ్నించింది ఆనాడు కోర్టు. దాన్ని కూడా పక్కన పెట్టేసింది. ఇక విచారణ అవసరం లేదంటూ ఆనాడే తేల్చింది కోర్టు. నిన్న ఏసీబీ కోర్టులో ఆనాడు జగన్ రెడ్డి పెట్టిన బలవంతంగా పెట్టించిన కేసుల్ని విత్డ్రా చేసుకుంది ఆ వ్యవస్థ. దాని మీద నిన్న పడి ఏడుస్తున్నాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. సుప్రీంకోర్టుకి వెళ్తాడంట. ఆనాడే ఆళ్ల రామకృష్ణారెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. నీకు ఏ హక్కు ఉందని చెప్పి నువ్వు కోర్టుకు వచ్చావని చెప్పి ప్రశ్నిస్తారు కదా. మరి ఎస్సీ ఎస్టీ రైతులు లబ్ధి పొందేలాగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే, విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తప్పని చెప్పడానికి నువ్వెవడవయ్యా? ఆ ఎస్సీ ఎస్టీ రైతులు ప్రశ్నించారు, కోర్టులు ప్రశ్నించినాయి. పోనీ చంద్రబాబు నాయుడు గారు మేము అమ్ముకోవడానికి చట్టబద్ధత కల్పించారు, మాకు లాభాలు రావడానికి ఆయన అండగా నిలబడ్డాడు, అది తప్పుడు నిర్ణయం అని చెప్పి ఒక్క అసైని అన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి తోడుగా కోర్టుకు వెళ్ళాడంటే అది లేదు. ఒక్క రైతు కూడా ముందుకు రాలా. అయినా ఏదో రకంగా అమరావతి మీద బురద జల్లాలా, అమరావతిని నవ్వుల పాలు చేయాలా అని కోర్టుల చుట్టూ తిరిగి అమరావతి ప్రాంత నివాసి అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తనన గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచాడు. ఆ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ అసైన్డ్ రైతులను కూడా నట్టెట ముంచే ప్రయత్నం చేశాడు. అవే దాన్ని తప్పుపడుతూ, కోర్టు తీర్పును తప్పుపడుతూ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తానంటున్నాడు. అసలు నువ్వు ఈ కోర్టు చుట్టూ తిరగడానికి నీకు ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ముందు దాన్ని సమాధానం చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కోట్ల రూపాయలు ఫీజులు చెల్లించడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ ప్యాలెస్ నుంచి నీకు మూటలు అందుతాయి? దానికి సమాధానం చెప్పు. ఇలాంటి మూర్ఖులు, నికృష్టులు భవిష్యత్తులో మళ్ళీ అమరావతి వైపు తలెత్తి చూడకుండా అమరావతికి చట్టబద్ధత కల్పించి తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించి పార్లమెంట్ సాక్షిగా అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని చెప్పి ఇవాళ రేపు ప్రకటన రాబోతున్న సమయంలో మళ్ళీ ఏడుపులు మొదలుపెట్టారు వైకాపా తొట్టి గ్యాంగ్. మళ్ళీ చంకలో కాగితాలు పట్టుకుని తిరగడం మొదలుపెట్టాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. సుప్రీంకోర్టు కాకపోతే యలహంక ప్యాలెస్కి వెళ్ళి అంట్లు కడుక్కో, నేనెవడు అడిగాడయ్యా? కానీ అమరావతి జోలికి వస్తే కబడ్దారంటే హెచ్చరిస్తున్నారు అమరావతి ప్రజలు, రైతులు. ఎస్సీ ఎస్టీ రైతులను ముంచే ప్రయత్నం చేసిన నిన్ను మళ్ళీ మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసే, సాహసం చేసే, నామినేషన్ వేసే పరిస్థితి కూడా రానివ్వమంటున్నారు. గుర్తుంచుకో ఆళ్ల రామకృష్ణారెడ్డి.
తప్పులు చేయొచ్చు, తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత్రితపు పోకడలున్న వ్యక్తి కింద కట్టు బానిసలాగా నువ్వు పని చేసి ఉండొచ్చు. కానీ వాస్తవాలు తెలుసుకుని చేసిన తప్పులకి క్షమాపణ కోరి ఆ అమరావతి రైతుల కాళ్ళ మీద పడితే కనీసం ఆ ప్రాంతంలో తిరిగే అవకాశం అనేది నీకు ఉంటుంది. జగన్ రెడ్డి ఫేక్ ఫ్యాక్టరీ, అసత్య ప్రచారాలు, అజ్ఞానికి పరాకాష్ట, వికృతానందానికి పరాకాష్ట, దుర్మార్గానికి పరాకాష్ట. వ్యవసాయం అంటే కేవలం బటన్ నొక్కడం మాత్రమే అనుకునే జగన్మోహన్ రెడ్డికి కార్తె అంటే ఏంటో తెలియదు, వ్యవసాయం ఎలా చేయాలో తెలియదు, ఆరంభం ఎప్పుడో తెలియదు, కోతలు ఎప్పుడో వస్తాయో తెలియదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగం గురించి మాట్లాడతాడు. ఆ మాట్లాడిన దాన్ని, ఆ స్క్రిప్ట్ని బట్టి చూసి చెప్పడం కూడా చేతకాని జగన్మోహన్ రెడ్డి మాట్లాడే వక్రాక్ష మాటల్ని సాక్షిలో పుంకానుగా వ్యాసాలు రాసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళకి అవి తప్ప ఇంకా వార్తలు ఏం దొరకవు. సాక్షి ఫేక్ వార్తలు, అబద్ధాలు పుట్ట ఎలా ఉంటుందంటే దాంట్లో పనిచేసేవాడు కూడా విచిత్రంగానే ఉంటుంది. అది వేరే సంగతి. ప్రజలకైతే నవ్వుకుండా పనికి వస్తుంది సాక్షి పేపర్, అందుకని దేనికి పనికిరాదు. బజ్జీలు కట్టుకోవడానికి, సమోసాలు కట్టుకోవడానికి తప్ప సాక్షి ఎందుకు పనికిరాదు. ఎవరి చేతిలో చూసినా, ఏ బజ్జీ పొట్టలంగం చూసినా సాక్షి పేపర్ ఉంటుంది. దొంగ అనే పదం ఎక్కడ వినిపించినా జగన్ రెడ్డి భుజాలు తరుచుకుంటుంటాడు, ఉలిక్కి పడుతూ ఉంటాడు, నన్నే అన్నారని. అట్లాగే మాకిరెడ్డి వేసిన మేక ఫోటో, మేక బొమ్మ వేసి ఒక ఇనప చట్టం పెట్టి దాంట్లో మొక్క పెట్టి కార్టూన్ వేసాడు ఆయన. దానికి ఉలిక్కి పడ్డాడు జగన్ రెడ్డి, నన్నే అందజేనాడని. దాన్ని భుజాన్ని వేసుకుని తిరుగుతుంది వక్రాక్షి. మా జగన్ రెడ్డిని దొంగ అంటారా అని. దొంగ అనక దొరని ఎట్ట అంటారు అర్థం చేసుకోవాలి సాక్షి. కోడి కత్తి డ్రామా ఎలా పండించాడో చూసాం. ఎవరికైనా కత్తి దిగితే భయం వేస్తే ప్రాణాపాయం ఉందని అనుకుంటే పక్కన ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. తీరిగ్గా హైదరాబాద్ విమానంలో ప్రయాణించి వచ్చి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని బానిస లాంటి డాక్టర్లు హాస్పిటల్లో చేరి ఒక్క కుట్టు, అది కూడా పడల, అది కూడా ఆర్టిఫిషియల్లే, దాన్ని ఆ ఫోటో బయట పెట్టి జగన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి తాటికి అంత అక్షరాలతో సాక్షిలో వక్రపు రాతలు రాసుకుని మొత్తమే లబ్ధి పొందారు. కానీ ఆ కోడి కత్తి సీన్ కేసు మాత్రం ఇంతవరకు తేలలా. కేసు పెట్టిన జగన్ రెడ్డి సాక్ష్యం చెప్పడానికి ఇంతవరకు కోర్టుకి వెళ్ళాల, ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళాల. విచిత్రం అది. ఎన్ఐఏ అంటే దేశంలో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన వ్యవస్థ అది, చాలా గొప్ప వ్యవస్థ. అలాంటి వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టు బోర్డులో నిలబెట్టలేకపోయింది ఇప్పుడు దాకా. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను ఏ రకంగా ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నాడో దాన్ని బట్టి అర్థమవుతుంది. వివేక హత్య, నారాసుర రక్త చరిత్ర. బాబాయ్ లేపేశారు గుట్టు చప్పుడు కాకుండా, లీటర్ల రక్తం పారించారు ఇంట్లో. తెల్లారగట్ట 4 గంటలకి పులివెందుల నుంచి హైదరాబాద్ హాట్ లైన్లో ఫోన్ సంభాషణ జరిగినాయి. ఎలా జరిగింది, ఎలా జరగాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఎవరి నెత్తిని వేయాలి, ఆ రక్తం అంతా ఎలా కడగాలి, ఎవరితో కడిగించాలి, ఇవన్నీ చర్చలు జరిగినాయి. తెల్లారపాటికి గుండెపోటు అన్నారు, ఆయనే పొడుచుకున్నాడు అన్నారు. మొత్తం మీద బాబాయ్ లేపేశారు, పైకి పంపించేశారు. 10 గంటలకు తిరిగి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆర్టికల్స్ రాసుకున్నారు. మళ్ళీ దాని మీద మాట్లాడకుండా ఘాటు తెచ్చుకున్నారు. ఆ కేసు తేలలా. దీన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను ఏ రకంగా మేనేజ్ చేస్తున్నాడు. సాక్షులు ఒక్కొక్కరు మాయమైపోతున్నారు, పాల్గొనే ఒక్కొక్కరు మాయమైపోతున్నారు. ఓం నమో శివయ్య. ఆ కేసు విచారణ పూర్తయ్యేలోపు ఆ చాచిట్లో, ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లు ఉన్న ఎవడు ఉండేదట్టు లేడు. అక్కడ మిగిలేదు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. మిగతాడందరూ జగన్ రెడ్డి 5 ఏళ్ల విధ్వంసం, కూటమి సంస్కరణలు, రాష్ట్రాన్ని ఎలా లూటీ చేశాడో చెప్పి మాకు కూడా ఇసుకు వస్తుంది. ప్రజలు కూడా అర్థమైంది. కానీ జగన్ రెడ్డి ముఠాకి మాత్రం అర్థం కావట్లే, ఇసుకు రావట్లా. చెప్పిన అబద్ధాలు చెప్తానే ఉన్నారు. మనం చెప్పలేదు, మనం చెప్పుకుంటానే ఉన్నాం. మీరు ఎన్నైనా చెప్పండి, నిజాలు ఎన్నైనా చెప్పండి, మాకు అనవసరం, మేము అబద్ధాలే చెప్తా ఉంటుంది జగన్ రెడ్డి దొంగల ముఠ. దోచుకోవడం మా హక్కు అంటాడు జగన్ రెడ్డి. నువ్వెవడరా బాబు మా ఆస్తులు దోచుకోవటానికి అంటారు ప్రజలు. కాదు, దోచుకోవడం మా హక్కు, మా జన్మ హక్కు, మా తాత ముత్తాతల నుంచి మాకు వచ్చిన వారసత్వం అదే అంటాడు ఆయన. కుదరదని చెప్పి మన ఎన్నికల్లో చాచి కొడితే ఎలంక పారిపోయాడు. అది వేరే సంగతి. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. రానిచ్చే పరిస్థితిలో కూడా రాష్ట్రం లేదు. అన్నదాతల పేరు చెప్పి అబద్ధపు రాజకీయాలు చేయాలనుకున్న జగన్ రెడ్డికి, ఆయన సైకో ముఠాకి వేరుశనగ ఫేక్ స్టోరీ ఒక బలమైన చెంపపెట్టు. గత ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి బుద్ధి చెప్పినా ఇంకా పాత అలవాట్లను వదులుకోకుండా ఇలాంటి అజ్ఞాపు రాత్రులతో బతుకుతామంటే వచ్చే ఎన్నికల్లో ఆ మిగిలిన 11 సీట్లు కూడా గల్లంతవడం ఖాయం. అచ్చెన్నాయుడుపై బురద జల్లాలనే కక్కుతితో సాగు కాలం మీద కనీస అవగాహన లేకుండా సాక్షి పత్రిక వండిన ఈ పులిహార కథనం వారి అజ్ఞానాన్ని, గతంలోని తప్పుడు చరిత్రను మరోసారి ప్రజల ముందు పచ్చిగా బయటపెట్టింది. వాస్తవాలను వక్రీకరించి రైతులను తప్పుదోవ పట్టించాలని చూసిన జగన్ రెడ్డికి ఈ ఘటన ద్వారా తన పరువు తానే తీసుకోవడమే కాకుండా కూటమి ప్రభుత్వం ముందు మరోసారి జగన్ రెడ్డి అబాసు పాలయ్యే పరిస్థితిని సాక్షి పత్రికే జగన్ రెడ్డి కల్పించింది. సాక్షి యజమాని భారతిరెడ్డి దాంట్లో రాసే రాతల మూలంగా జగన్మోహన్ రెడ్డి తలకాయ ఉంచుకుని చేతులు కట్టుకుని క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పరిచింది సాక్షి. అంటే వాళ్ళకు కూడా జగన్ రెడ్డి మీద ఎంత కసి ఉందో, ఎంత కక్ష ఉందో కనపడతా ఉంది.